మనుషులకు ఒక సమస్య ఉంది. మనుషులు సఫలతనే లెక్కలోకి తీసుకుంటారు. లక్ష్యాన్ని సాధించిన వాళ్ళనే లెక్కలోకి తీసుకుంటారు. అలాగే పోల్చడం మొదలు పెడతారు. తనకు ఎన్నెన్నో దక్కాయి, నాకు దక్కలేదు. తన దగ్గర అవన్నీ ఉన్నాయి, నా దగ్గర ఏవీ లేవే. ఇక ఈ పోల్చటం వలన బాధపడుతుంటారు, నిరాశపడుతుంటారు. కానీ నేను మిమ్మల్ని అడుగుతున్నది ఏంటంటే, ఇది సరైనదేనా? ఏం పోలుస్తారు? ఈ ప్రపంచంలో మీరెక్కడున్నారో అక్కడ సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు కూడా ఉన్నాడు. ఇద్దరూ ప్రత్యేకమే. ఇద్దరూ తమ తమ సమయం ప్రకారం వస్తారు. ఇక ఇద్దరిలో ఒక్కరు లేకపోయినా మన జీవితం కష్టమైపోతుంది. అయినా ఒకవేళ మీరొక పెద్ద గీత గీస్తే ఇక రెండో గీత చిన్నదైపోతూ అదెంతుంటుందో అంతే ఉంటుంది. మీ అస్తిత్వం ఎప్పటికీ చిన్నదో పెద్దదో అయిపోతూ కేవలం పోల్చటం వల్ల మీకు అలా అనిపిస్తుందంతే. ఒకవేళ మీరు యుద్ధం చేయాలంటే మీకు ఖడ్గం అవసరం అవుతుంది. కానీ బట్టలు కుట్టాలంటే అంత పెద్ద ఖడ్గం పనికిరాదు. అప్పుడు అవసరం అవుతుంది ఒక చిన్నపాటి సూది. అందుకే ఎప్పుడు పోల్చకండి. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి, ఇతరులను చెయ్యకండి. అందరినీ సమానంగా ఉంచండి. ఒకవేళ పోల్చుకోవాల్సి వస్తే మిమ్మల్ని మీతో పోల్చుకోండి. నేను ఎలాంటి వ్యక్తిని? ఈరోజు అంతకంటే ప్రత్యేకమైన వ్యక్తినా? ఇలా ఆలోచించండి. భవిష్యత్తులో ఎంత ఎక్కువ శ్రేష్టంగా మారగలనని. రండి నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధాకృష్ణ.